నంద్యాల జిల్లా బనగానపల్లెలో దొంగలు రెచ్చిపోయారు. తాళం వేసి ఉన్న పోలేరి వెంకటకృష్ణ అనే ఇంట్లో దుండగులు చోరీకి పాల్పడ్డారు. బీర్వాలో ఉన్న 80,000 నగదు, 1.5 తులం బంగారం, 20 తులాల వెండి దొంగలించారు. అనంతరం దొంగలు కిచెన్లోని 7 గుడ్లతో ఆమ్లెట్లు వేసుకొని తిని మరీ వెళ్లటం విచిత్రం. క్లూజ్ టీమ్, డాగ్ స్క్వాడ్ బృందాలు ఘటనా ప్రాంతాన్ని పరిశీలించాయి. కేసు చేస్తున్నట్లు సిఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. నేను ఫ్లాట్ వ్యాపారం చేస్తుంటా సార్. నేను మా బంధువుల పెళ్లికి మ్యారేజ్కి నంద్యాలకు వెళ్ళినాను. వెళ్ళిన రోజు మసనాపొద్దు నిన్న నైటు దొంగతనం జరిగింది. నా కుమారుడు మిద్దె పైన నిద్రిస్తుంటే బయట వాకిలు పెట్టేసి వీళ్ళు మొత్తం దొంగ బీరువాలు మొత్తం పగలగొట్టి క్యాష్ 80,000, వెండి 20 తులాలు, బంగారు వచ్చేసి 1.5 తులము, ఇంకా ఇచ్చి మళ్ళీ ఇంట్లో కూర్చొని ఆమ్లెట్లు వేసుకొని గుడ్లు వేసుకొని ఇంట్లో బెడ్ పైన తిని సాములు పోయినారు దొంగలు. ఫోరెనిక్స్ వాళ్ళు వచ్చి, పోలీసు వారు వచ్చి వాళ్ళు వేలు ముద్రలు సేకరించి వాళ్ళు మొత్తం చెక్ చేసుకొని పోయినారు. వాళ్ళు పోలీసు వారు కేసు నమోదు చేస్తామని చెప్పినారు. మీకైతే తెలిసింది ఇంట్లో దొంగతనం మా కుమారుడికి గడబెట్టినందుకు పైన మా కుమారుడు డ్యూటీకి పోవాలని చెప్పి జేజే సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తారు. డ్యూటీకి పోవాలని చెప్పి చూసి ఒక బయట గడబెట్టినారు. ఆ గడబెడితే వాళ్ళ మామకు ఫోన్ చేసినాడు. ఇల్లు పక్కనే ఉంది. వాళ్ళ మామ వచ్చి వాకిలు తీసినాడు. తీస్తాకలు అన్నీ ఓపెన్ ఉండే ఇల్లు చూసి మా అల్లుడు నాకు ఫోన్ చేసినాడు. నేను నంద్యాలలో ఉండి ఉదయం 5 గంటలకు కాల్ చేసినాడు. 5 గంటలకు మేము వెంబడే వచ్చేసినాము. వచ్చి పోలీసు వారు వచ్చేసాకలు మేము మెసేజ్ ఇచ్చి పోలీసు వాళ్ళు వచ్చినారు ఇంటికాడికి. సమయం నా పేరు పోలూరు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని